రూపీస్ అండ్ ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే వారం రోజుల్లో నువ్వు లక్షలు సంపాదించుకోవచ్చు. స్టూడెంట్ అయినా, హౌస్ వైఫ్ అయినా, రిటైర్డ్ పర్సన్ అయినా ఎవరైనా బిజినెస్ చేసుకోవచ్చు. అసలు ఇన్వెస్ట్మెంట్ లేకుండా కూడా నువ్వు ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ స్టార్ట్ చేసి దీంతో మీరు లక్షలు సంపాదించుకోవచ్చు. ఒక 18,000 నువ్వు నాకు పే చేసి ఈ బిజినెస్ ఎలా చేయాలో మొత్తం నువ్వు నేర్చుకున్నావు అనుకో, ఇన్వెస్ట్మెంట్ లేకుండా నువ్వు చేసుకోవచ్చు అని ఎవరైనా మీకు చెప్తే మినిమం నమ్మొద్దు. ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఏ బిజినెస్లోనూ నువ్వు లక్షలు సంపాదించాలి. అండ్ ఎస్పెషల్లీ డ్రాప్ షిప్పింగ్లో అయితే మాత్రం డెఫినెట్గా నీకు ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. ఇన్వెస్ట్మెంట్ లేకుండా నువ్వు డబ్బులు సంపాదించవచ్చు, ఇన్వెస్ట్మెంట్ లేకుండా నువ్వు మిలియనేర్ అయిపోవచ్చు వితిన్ 7 days, వితిన్ 1 month. ఇది అది అంటే ఒక్కసారి నమ్మే ముందు ఆలోచించండి. 18,000 నువ్వు కట్టి ఏం నేర్చుకోలేదు అని బాధపడే ముందు అసలు దానికి ఇంకా ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుద్ది అన్నది ఒకసారి తెలుసుకోండి. అండ్ ఇలా ఇన్వెస్ట్మెంట్ లేకుండా మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్పి వితిన్ 7 days లక్షలు సంపాదించుకోవచ్చు అని చెప్పి ఒక మనిషి 788 మంది స్టూడెంట్స్ని 18,000 కట్టించి జాయిన్ చేసుకున్నాడు తన కోర్సులో. దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ ఓకే బాయ్. ఈ వీడియోలో మనం ఓకే బాయ్ అనే ఒక వ్యక్తి కోసం మాట్లాడుకుందాం. అండ్ వీడియో ఎండ్ వరకు చూడండి. అతని దగ్గర మోసపోయిన మీ అందరికీ నేను ఒక స్పెషల్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాను. సో స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు మాత్రం చూడండి. a few days ago, అంటే నేను నా యూట్యూబ్లో ఫస్ట్ వీడియో పెట్టిన తర్వాత నాకు ఒక కామెంట్ వచ్చింది, అన్న ఈ పర్సన్ జెన్యూన్ అయినా నేను ఇతని దగ్గర నుంచి కోర్స్ కొనుక్కుందాం అని అనుకుంటున్నాను అని. అప్పటికి ఎస్కేప్ అకాడమీ కూడా లేదు. ఐ డెంట్ ఈవెన్ ప్లాన్ టు క్రియేట్ ఎనీథింగ్ లైక్ దట్. ఓకే, ఓన్లీ నేను డ్రాప్ షిప్పింగ్ కోసం ఒక వీడియో పెట్టాను. ఆ వీడియోలో నాకు కామెంట్ వచ్చింది. సరే ఇతను ఎవరా అని చెప్పి కామెంట్లో ఉన్న పేరుని చూసి నేను యూట్యూబ్లో సెర్చ్ చేస్తే నాకు అర్థమైంది అతను ఎవరా అని చెప్పి. అతని ప్రొఫైల్స్ అన్ని చెక్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో కొంచెం కామెంట్స్ కూడా ఆఫ్ చేసి ఉన్నాయి. సో ఇవన్నీ చూసిన తర్వాత ఐ రియలైజ్ దట్ సంథింగ్ ఈజ్ స్కెచ్, ఏదో ఉంది ఇందులో అని చెప్పి. అండ్ అతని యూట్యూబ్ వీడియోస్లో కూడా కొన్ని చూసిన తర్వాత ఐ రియలైజ్ దట్ గై ఇస్ లయింగ్. సో అతని కోసం స్పెషల్గా వీడియో చేసి వేస్ట్ అని చెప్పి నేను ఆల్రెడీ చేసిన వీడియోలో అతని కోసం మాట్లాడుతూ ఒక చిన్న క్లిప్ పెట్టాను అనమాట. ఆ క్లిప్ నుంచి నాకు ఒక 20-30 మంది రీచ్ అవుట్ అయ్యి, బ్రో దిస్ గై ఇస్ అ స్కామ్, నాకు ఇన్ని డబ్బులు వేస్ట్ అయ్యాయి, నాకు ఇన్ని డబ్బులు వేస్ట్ అయ్యాయి. పర్సనలీ నా దగ్గర ఒక ఎంప్లాయీ ఉన్నాడు, హీ వర్క్స్ ఫర్ మీ. తను కూడా ఒకప్పుడు ఇతని దగ్గర 30,000 లాస్ అయినాడే. సో కమింగ్ టు ద పాయింట్, ఇలా లాస్ అయిన వాళ్ళు ఎవరైతే నాకు డిఎం చేశారో వాళ్ళందరికీ నేను ఏదో ఒక డిస్కౌంట్ ఇచ్చాను. డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత దే ఆర్ ఇన్ మై కోర్స్ రైట్ నౌ. దే ఆర్ డూయింగ్ వాట్ దే వాంట్ టు డూ. అట్లీస్ట్ వాట్ ఎవర్ ఐ ప్రామిస్డ్ దే ఆర్ లెర్నింగ్ ఇట్. ఐ థాట్ ఇట్స్ లైక్ రియలీ స్మాల్ ఇష్యూ, ఒక 10 మందికి 20 మందికి ఇలా అయి ఉంటుందని చెప్పి నేను అక్కడితో వదిలేసాను. డిస్కౌంట్ ఇచ్చాను, వాళ్ళు జాయిన్ అయ్యారు, అంతే, అక్కడితో అయిపోయి. అండ్ ఫ్యూ డేస్ ఆఫ్టర్ దాట్ నేను నా కెఫేలో ఉన్న పని చేసుకున్నప్పుడు నన్ను కలుద్దామని ఒక అతను వచ్చాడు. వచ్చి క్లియర్లీ, బ్రో నాకు ఎంత లాస్ అయింది, నేను ఇది చేశాను, నేను నా కాలేజ్ ఫీజు డబ్బులతో ఒక కోర్స్ పర్చేస్ చేసుకున్నాను. అతను ఏం చెప్పాడంటే నాకు క్యాష్ బ్యాక్ వస్తుంది అండ్ ఇన్వెస్ట్మెంట్ లేకుండా నేను బిజినెస్ చేసుకోవచ్చు, ఇది అది అని చాలా చెప్పాడు. బట్ ఎండ్ ఆఫ్ ద డే అదేం జరగట్లేదు. ఐ నీడ్ మై మనీ బ్యాక్ అని చెప్పి, మీరే ఏదైనా చేయండి బ్రో అని చెప్పి నాకు ఒక చిన్న రిక్వెస్ట్ చేశాడు అనమాట. సో ఐ వాజ్ లైక్ ఓకే, ఇంకా చాలా మంది విక్టిమ్స్ ఉన్నారా అని చెప్పి అతనితోనూ ఒక చిన్న వీడియో తీసి నేను స్టోరీలో పెట్టాను అనమాట. విత్ ఇన్ 24 hours 50 victims DM'd మీ, బ్రో నాకు ఇలా జరిగింది, నాకు ఇలా స్కామ్ జరిగింది, నేను ఎంత కట్టాను, నాకు ఎంత లాస్ అయింది, నాకు ఇంత లాస్ అయింది, ఇది అది అని చెప్పి చాలా మంది వచ్చారు. వచ్చిన వాళ్ళని అది నిజమో కాదో తెలుసుకోవడానికి నేను అందరినీ ప్రూఫ్స్ అడిగాను కూడా. మీరు అతని దగ్గర కోర్స్ పర్చేస్ చేస్తే సెండ్ మీ అ పేమెంట్ ప్రూఫ్. ఐదర్ ఈమెయిల్ అయినా పంపించండి, లేకపోతే కోర్స్ స్క్రీన్ షాట్ అయినా పంపించండి, లేకపోతే మీకు ఈమెయిల్ పేమెంట్ ప్రూఫ్ ఉంటుంది కదా అదైనా పంపించండి. ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ స్టూడెంట్ ఆఫ్ హిమ్, విల్ టాక్ టు యూ అండ్ యాడ్ యూ టు ద గ్రూప్ ఆఫ్ ఆల్ ద అదర్ విక్టమ్స్ అని చెప్పాను. అందరూ నాకు పేమెంట్స్ పంపించారు. ఆల్మోస్ట్ ఆల్ 50 members అయిపోయారు గ్రూప్ లో విత్ ఇన్ 24 hours. అండ్ వాళ్ళందరిలో కామన్ పాయింట్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ లేకుండా మీరు డ్రాప్ షిప్పింగ్ లో లక్షలు సంపాదించవచ్చు అని చెప్పి జాయిన్ చేయించుకున్నారు. గ్రూప్ క్రియేట్ చేసిన 2 రోజుల్లో నాకు డెత్ థ్రెట్స్, వార్నింగ్స్, అబ్బో ఇట్లా చాలా అంటే చాలా వచ్చాయి. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది, నేను పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఇది ఉంది, అది ఉందని నాకు చాలా అంటే చాలా డెత్ థ్రెట్స్ వచ్చాయి. అంటే 2-3 కలిసి కామెంట్లు పెట్టినాం, నెగిటివ్ అవి ఇవి చేశారనమాట. ఏం చేశారంటే పొలిటికల్ ఫ్యామిలీ, పొలిటికల్ ఫ్యామిలీ అంటే ఏదో జెడ్పీటీసీలు ఎంపీటీసీలు కూడా కావు, ఎమ్మెల్యేలు కూడా కావు, దానికి మించి. అసలు ఈ వీడియో చేస్తున్నానంటే నాకు ఎంతో భయంతో, చాలా భయం వేస్తుంది అసలు ఈ వీడియో చేయాలంటే. అంత భయపడుతూ ఈ వీడియో చేశాను, ఎందుకంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉందంట అతనికి. లెట్స్ డూ ద మ్యాథ్. 788 స్టూడెంట్స్ ఉన్నారు. ఒక్కొక్క స్టూడెంట్ 18,000 కట్టాడు. అది కూడా ఎందుకు? ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేసుకుని అతను లక్షలు సంపాదించుకుందాం అని చెప్పి. బట్ అది ఎంతవరకు పాసిబుల్? డ్రాప్ షిప్పింగ్ అనేది ఇన్వెస్ట్మెంట్ లేకుండా చేసుకోవచ్చా లేదా? ఇఫ్ యూఆర్ ఇన్ యూఎస్ చేసుకోవచ్చు. ఆర్గానిక్ మెథడ్ అనేది ఉంటుంది. టిక్టాక్ ఇప్పుడు అక్కడ బాగా వైరల్ అవుతుంది కాబట్టి నువ్వు యూఎస్లో ఉంటే, యూఎస్ సిమ్ కార్డ్ నీ దగ్గర ఉంటే, టిక్టాక్ ఉంటే, నీ ప్రోడక్ట్ యాడ్స్ అన్ని నువ్వు టిక్టాక్లో పోస్ట్ చేసుకొని ఆర్గానిక్గా నువ్వు నీ డ్రాప్ షిప్పింగ్ స్టోర్ని వితౌట్ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. బట్ నువ్వు ఇండియాలో ఉంటే ఇట్ ఈస్ 100% ఇంపాసిబుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు రీల్స్ ఉన్నాయి కదా బ్రో, రీల్స్లో కూడా నేను చేసుకోవచ్చు కదా అంటే, రీల్స్ ఎంతవరకు రీచ్ వస్తాయి? అండ్ యాజ్ అ ఇండియన్ నువ్వు ఇక్కడ పోస్ట్ చేస్తే నీ కాంటెంట్ నేషన్ వైడ్గా వైరల్ అవ్వచ్చు, లేదా స్టేట్ వైజ్గా వైరల్ అవ్వచ్చు తప్ప ఇంటర్నేషనల్ రేంజ్కి వైరల్ అవ్వాలి అంటే ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ థింగ్ టు డూ, ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ సెకండ్ పాయింట్ ఏంటి అంటే, వీళ్ళందరికీ ఈ మినిమం ఈ థింగ్స్ కూడా చెప్పలేదంట.
అంటే నువ్వు ఇన్వెస్ట్మెంట్ ఏం అవసరం లేదు, నువ్వు 18,000 కట్టు, నువ్వు డ్రాప్ షిప్పింగ్ నేర్చుకో, నువ్వు లక్షలు సంపాదించుకో అని చెప్తారు. అంటే స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. స్మార్ట్ ఫోన్ 60 రూపీస్. 60 రూపీస్ అంటే ఎందుకంటే షాపిఫైకి 20 రూపాయలు మంత్లీ, ఓకే, 3 నెలలకి 60 రూపాయలు వేసాడు. ఇంకా స్మార్ట్ ఫోన్లో కూడా ఒక బిజినెస్ చేయొచ్చు, స్మార్ట్ ఫోన్లో కూడా డ్రాప్ షిప్పింగ్ చేయొచ్చు అంటే ఇట్ ఈస్ పాసిబుల్. ఇప్పుడు నువ్వు స్మార్ట్ వాచ్లో కూడా నువ్వు ఒక షాపిఫై స్టోర్ క్రియేట్ చేసుకోవచ్చు. బట్ అది ఎంతవరకు ఫీజిబుల్, ఎంతవరకు అది పాసిబుల్ అవుతుంది, అది నువ్వు వాడాలా, నువ్వు యూస్ చేయాలా, నువ్వు టెస్ట్ చేయాలా. సో స్మార్ట్ ఫోన్లో చిన్న చిన్న స్క్రీన్లో నువ్వు ఎలా డిజైన్ చేయగలవు? చెయ్యొచ్చు అంటే టెక్నికలీ చేయొచ్చు. బట్ ఈజ్ ఇట్ రికమెండెడ్? 100% నో. మినిమం ఒక ట్యాబ్ అయినా ఉండాలి నీకు, అట్లీస్ట్ టు డిజైన్ అ స్టోర్. సో స్మార్ట్ ఫోన్లో నువ్వు చేసేవచ్చు అన్న, అదే ఫస్ట్ తప్పు. ఎందుకంటే నీకు 18,000 వస్తాయి కదా, ఒక స్టూడెంట్ కడతాడు కదా అని చెప్పి నువ్వు వాడికి ఎక్కడ లేని అబద్ధాలు చెప్పావు అంటే ఎండ్ ఆఫ్ ద డే ఏదో ఒక విధంగా అది మళ్ళీ నీకు వెనక్కి వస్తుంది. ఇప్పుడు ఈ వీడియో లాగా సరే ఏదో చెప్పావు, ఇన్వెస్ట్మెంట్ లేదన్నావు, కోర్స్ 18,000 కట్టించావు, కొన్నారు మనుషులు, అంతా బాగానే ఉంది. 788 మంది స్టూడెంట్లు. ఇప్పుడు ఈ వీడియో తీసుకున్న టైం మేబీ 800 క్రాస్ కూడా అయిపోయి ఉండొచ్చు. 18,000 వేసుకున్న 788కి ఆల్మోస్ట్ ₹1,00,000 అక్కడ దాటిపోయింది. ఇన్వెస్ట్మెంట్ లేకుండా స్టార్ట్ చేయొచ్చు అన్నావు. క్లాసెస్ లైవ్ క్లాసులు అంటారు, ఒక్క క్లాస్ కూడా టైం జరగదు. సార్ మ్యారేజ్కి వెళ్ళారు, సార్ ఎక్కడికి వెళ్ళారు, సార్ అక్కడికి వెళ్ళారు, సార్ ఇది, సార్ అది, సార్ అది. అండ్ డ్రాప్ షిప్పింగ్లో అడ్వర్టైజింగ్ చాలా ఇంపార్టెంట్. అడ్వర్టైజింగ్ ఎలా చేయాలి, ఫేస్బుక్ యాడ్స్ అంటే ఏంటి, ఇన్స్టాగ్రామ్ యాడ్స్ అంటే ఏంటి, టిక్టాక్ యాడ్స్ అంటే ఏంటి, అసలు నువ్వు ఎప్పుడైనా యాడ్స్ కోసం ఏమైనా మీ స్టూడెంట్స్కి చెప్పావా బ్రో? అది లేదు. లైవ్ క్లాసులు అంటే ఆ లైవ్ క్లాస్లో ఏం జరగదు. నేను కూడా ఒక రోజు క్లాస్ విన్నాను అసలు ఏం జరుగుతుందో క్లాస్లో అని చెప్పి. అండ్ మెయిన్ థింగ్ ఏంటి అంటే వీళ్ళు స్టూడెంట్స్ అందరూ కలిసి మాట్లాడుకునే ప్లాట్ఫామ్ ఏం లేదు, అదంతా ఒక టెలిగ్రామ్ ఛానల్. అంటే అతను ఏం చెప్తాడో వీళ్ళందరూ చూస్తారు తప్ప వీళ్ళు ఓన్గా రెస్పాండ్ అయ్యి వీళ్ళు ఓన్గా డౌట్స్ అడిగి అలా ఏం లేదు. సో ఇన్ కేస్ నేను ఒక స్టూడెంట్ అనుకో, నాకు ఏమైనా డౌట్ వస్తే నేను వాళ్ళ కస్టమర్ సపోర్ట్కి వెళ్ళి రిక్వెస్ట్ రైజ్ చేసుకుంటే వాళ్ళ రిక్వెస్ట్ నాకు యాక్సెప్ట్ చేసి నాతో మాట్లాడేసరికి అక్కడ ఒక 2 days అయిపోతుంది. ఇదంతా అయిన తర్వాత రెజల్యూషన్ నాకు వస్తుందా అంటే రాదు. సొల్యూషన్ ఏమైనా దొరుకుతుంది అంటే దొరకదు. అండ్ అడ్వర్టైజింగ్ కోసం చెప్పినట్టు అడ్వర్టైజింగ్ కోసం అసలు ఏం మాట్లాడలేదు. ఫేస్బుక్ యాడ్స్ కోసం అసలు నేను ఉన్న 2-3 రోజులు కోర్స్ కోసం ఏం మాట్లాడలేదు. నాకు ఆల్రెడీ అతని దగ్గర 2 సంవత్సరాలుగా స్టూడెంట్గా ఉన్న మనిషిని నేను మాట్లాడితే నీకు ఫేస్బుక్ యాడ్స్ కోసం ఏం తెలుసు అంటే 0 తెలుసు అన్న. ఇప్పుడు దాకా నాకు అనిపిస్తుంది ఏంటంటే మేబీ అతనికి కూడా తెలియదేమో. ఎందుకంటే తెలిసిన స్కిల్ని నువ్వు నేర్పించడానికి ఎంత కష్టపడవు. నీకు బాగా తెలిస్తే నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయడం పెద్ద పనేం కాదు. నువ్వు ఇన్ని రోజులు మరి ఎందుకు చేయలేదో నాకు కూడా అర్థం కావట్లేదు. అండ్ క్లాసెస్ టైమింగ్స్ ఇప్పుడు నేను చెప్పినట్టు క్లాస్ 7 గంటలకు అంటారు. సార్ ఏమో పెళ్ళికి వెళ్ళారు, సార్ ఎక్కడికి వెళ్ళారు, సార్ అక్కడికి వెళ్ళారు, సార్ ఇది సార్ అదే అని చెప్పి 10 గంటలకు అవుద్ది. ఆ 10 గంటలకు కూడా క్లాస్ అయితే గ్రేట్, బికాస్ స్కెడ్యూల్ టైంలో క్లాస్ ఎప్పుడు జరగదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ జరిగిన క్లాస్లో మ్యాటరే ఉండదు. నేను విన్న క్లాస్ ఫేస్బుక్ యాడ్స్ కోసం క్లాస్ చెప్తానని చెప్పేసి అన్నారనమాట. అది కూడా మన గ్రూప్ క్రియేట్ చేసిన టైంలోనే. ఆ గ్రూప్లో కూడా ఎవరు ఉంటే అతనికి చెప్పాడనమాట, మీకోసం ఇక్కడ గ్రూప్ ఒకటి క్రియేట్ అయ్యింది, సో ఇప్పుడు ఏదైనా మీరు మంచి స్టెప్ తీసుకోకపోతే వీళ్ళందరూ కలిసి మీకు ఒక వీడియో చేయడం ఏదో చేస్తారని ప్లాన్ వేసుకుంటున్నారని అతను వరకు న్యూస్ వెళ్ళిపోయిన తర్వాత అతను ఒక క్లాస్ పెట్టాడు, ఫేస్బుక్ యాడ్స్ క్లాస్. ఇప్పుడు నేను మీకు చెప్తాను, ఈవినింగ్ వచ్చి జాయిన్ అవ్వండి అని ఒక పెద్ద మెసేజ్ పెట్టాడు గ్రూప్లోన. ఈవెన్ ఐ వాస్ థింకింగ్ ఓకే ఫైనల్లీ అట్లీస్ట్ ఆ గ్రూప్ వల్ల ఏదో మంచి జరుగుతుందని చెప్పేసి అనుకున్నాను. అట్లీస్ట్ క్లాస్ చెప్తే మంచిదే కదా, డబ్బులు కట్టినోడికి ఏదో ఒక విధంగా ఉపయోగం ఉంటుందని అనుకున్నాను. ఆ క్లాస్ నేను విన్నాను బ్రో. తెలుగులో చాలా ఎలాన్ మాస్క్ కనిపిస్తున్నాడు సార్ మీ దాంట్లో. అంత పెద్ద కోరిక అందులో ఫేస్బుక్ యాడ్స్ కోసం తప్ప మొత్తం అంతా చెప్పాడు అతను. ఫేస్బుక్ యాడ్స్ అంటే ఏం చెప్పలేదు. అతని స్టూడెంట్సే కొంతమంది సంవత్సరం క్రితం జాయిన్ అయిన వాళ్ళు, కొంతమంది 1 month క్రితం జాయిన్ అయిన వాళ్ళు, ఇంకొంతమంది 6 months క్రితం జాయిన్ అయిన వాళ్ళు, వీళ్ళందరూ గ్రూప్ ఉంది కదా విక్టమ్స్ గ్రూప్. ఒకసారి నేను అన్నాను నేను మీతో మాట్లాడొచ్చా అంటే దే సైడ్ yes. ఆ క్లిప్ కూడా ఒకసారి మీరు చూడండి. నేను వాళ్ళతో మాట్లాడిన ఇంటర్వ్యూ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. సార్ మ్యారేజ్కి వెళ్ళాడు, వచ్చినాక సాయి సార్ మ్యారేజ్కి వెళ్ళారు. బ్రో మాట్లాడండి బ్రో. ఫేస్బుక్ యాడ్స్ చెప్పేసిన కదా, సరేలే మళ్ళీ చెప్తా మీకోసం. ఓకే, క్యాన్వాలో డిజైన్ కోసం చెప్పాలి మీకు. థింగ్ ఈజ్ లైక్ ఎలా చెప్పాలంటే థింగ్ తప్ప ఏం చెప్పండి. అంటే క్లాస్లో నాకు మాత్రం పెద్ద వార్నింగ్ అయ్యింది బ్రో. వాళ్ళ బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా చూసారా, విన్నారా? నేను క్లాస్ అందరూ రవి బ్రో ఒక మాట, నేను జాయిన్ అయినప్పుడు 6 ఏళ్ళకి ఒక్క ఉంగరంగా ఉండేది. బ్రో సాయి సార్ మ్యారేజ్కి వెళ్ళాడు, వచ్చినాక క్లాస్. అది కాదు బ్రో, అంటే బ్లేటెంట్లీ మీకు ఒక 60 రూపీస్ ఇంకా స్మార్ట్ ఫోన్ ఉంటే మీరు చేసుకోవచ్చు అని క్లియర్గా వెళ్ళి చెప్పాడు బ్రో. ఇన్వెస్ట్మెంట్ ఏం మాట్లాడలేదు అసలు. 60 రూపీస్ అండ్ స్మార్ట్ ఫోన్ అనే స్టేట్మెంట్ అదేనా? ఇంకా 60 రూపీస్ కూడా కాదు, ఫ్రీ అన్నారు. 0
వితౌట్ ఇన్వెస్ట్మెంట్. ఇంకో వర్డ్ ఇక ఆటోమేషన్ ఏదో ఉంటుంది, డైలీ ఒక 20 minutes స్పేర్ చేస్తే కూడా బల్క్ ఎర్నింగ్స్ వస్తాయని కూడా చెప్పాడు. విత్ ఇన్ 20 minutes, రోజుకి 20 minutes స్పెండ్ చేస్తే చాలా లక్షలు వచ్చేస్తాయి. ఏ బిజినెస్ అయినా డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి, కష్టపడాలి. ఈ రెండు లేకుండా మీరు ఏం చేయకపోయినా పర్లేదు మీకు డబ్బులు వస్తాయి అని అడ్వర్టైజ్ చేశాడు అంటే అది డెఫినెట్లీ ఫాల్స్ అడ్వర్టైజింగే. దాని మీద మీరు యాక్షన్ తీసుకోవచ్చు. అదే అడుగుతుంటే రీఫండ్ లో కూడా వాళ్ళు అసలు రెస్పాండ్ అవ్వడం లేదు, మీరే ఏం నేర్చుకోవడం లేదని కూడా చెప్తున్నారు. మేమే ఏం నేర్చుకుంటలేమంట, టైం అంతా వేస్ట్ చేసి. నేను సారీ చెప్తాను చూడు. ఇంటరప్ట్ చెప్తున్నందుకు. చెప్పండి బ్రో, చెప్పండి. వాడు పర్సనల్ సపోర్ట్ ఎవరికి ఇస్తా అన్నాడంటే వాడితో పాటు వాడు సంఘ నాగిన వాళ్ళకి పర్సనల్ సపోర్ట్ ఇస్తున్నా అంతే అనద్దు. కానీ నేను ఇంత వీడ్ గా మాట్లాడుతున్నా, సారీ ఫర్ దట్. అలా వాడు కాదు ఒక డౌట్ నాకు, డిజేబుల్ ఇది అందరికీ అయిందో లేదో చెప్పండి. చేస్తున్నాను. ఇది అందరికీ అయిందో లేదో ఒకటి చెప్పండి నాకు. మీరు కాల్ సపోర్ట్ తీసుకుంటే మధ్యలో అదే కట్టేపోయి 48 hours తర్వాత కాల్ చేస్తాను అన్నాడా మీకు ఎవరికైనా? కాల్ సపోర్ట్ రాలేదు బ్రో, 5 months అయ్యింది. కాదు బ్రో, మధ్యలో దానంతలో అదే కట్టేపోయి కాదు. నాకు చాలా మంది ఏం డిఎం చేశారంటే కాల్ సపోర్ట్ ఇస్తారు బ్రో, బట్ ఒక 2 minutes తర్వాత వాళ్ళే కట్ చేసి నెట్వర్క్ బాగాలేదు 48 hours తర్వాత కాంటాక్ట్ చేయండి అంటారంట. 3-4 members టైం చెప్పారు. కాల్ సపోర్ట్ కి 10 minutes నిన్న చెప్పాడు కదా మీకు ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది ఇది అది అని చెప్పి. నిన్న చెప్తున్నాడు 10K అని, ఇప్పటి వరకు ఒకసారి కూడా చెప్పలేదు 10K ఇన్వెస్ట్ చేయాలి. ఫ్రీ 20 minutes. 1 year లో కూడా నేను కూడా ఫస్ట్ టైం విన్నాను. ఏది మీకు ఎట్లా అమౌంట్ కావాలి, మీకు యాడ్స్ రన్ చేయాలంటే అని. అంతకు ముందు వరకు ఎప్పుడు అడిగినా గానీ మీకెందుకు, నేను ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ చేపిస్తా, నాకు ఇన్ఫ్లుయెన్సర్స్ ఏజెన్సీ ఉంది, ఇవన్నీ చెప్పాడు. ఏజెన్సీ ఉంది, నేనే మీకు ఇన్ఫ్లుయెన్సర్ నెతికి మీ స్టోర్ అంతా రివ్యూ చేసి వాళ్ళని మిమ్మల్ని కలుపుతాము, మీకు అసలు ఏ ప్రాబ్లం ఉండదు, జస్ట్ మీరు అతనికి అమౌంట్ అని చెప్పేసి మీతో ఎర్న్ చేయించే బాధ్యత నాది. అది కూడా చెప్పాడు. అన్ని క్లాసెస్ విన్నారు కదా, ఏం చెప్తున్నారు బొంగు క్లాస్. చూసుకోండి అతనికి బ్యాక్గ్రౌండ్ ఉంది, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది. మోసం. వాళ్ళు వచ్చి చూసుకుంటారంట. ఒక్కనే ఉంటే 50 members జమ అయ్యారు బ్రో, అందరు కలిసి ఎన్ని ఫ్యామిలీలు ఉంటాయి, ఏం బిక్తారు వాళ్ళు. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ బ్రో, మిమ్మల్ని ఇంకో పేరు పెట్టి బెదిరిస్తున్నాడు. మొత్తం స్టోరీ బాగా చెప్పండి అన్న. వాళ్ళకి ఏమైందో, వాడి ఇన్స్టాగ్రామ్ లేవు, ఫేస్బుక్ లేవు, యూట్యూబ్ లేవు. యూట్యూబ్ చూసాను మొత్తం. ఫేస్బుక్ యాడ్స్ మాత్రం చెప్పలేదు. ఫేస్బుక్ యాడ్ చెప్పలేదు, నాకు వార్నింగ్ ఇచ్చాడు క్లాస్ అంతా. నేను జాయిన్ అయ్యి 5 months అవుతుంది, ఇంతవరకు లైవ్ క్లాస్ చెప్పలేదు. మెసేజ్ ఆడేం చేయలేడు బ్రో, ఆడేం చేస్తాడు కానీ. గురించి క్లాస్ అన్నాడు బ్రో. అంతే బ్రో, నాకు ఉన్న 20,000 followers లోనే ఎంతమంది వచ్చారంటే డెఫినెట్ గా బోల్డ్ మంది ఉండే ఉంటారు. చాలా మంది ఉంటారు, చాలా మంది జాయిన్ అయిన ఉంటారు, చాలా వాళ్ళంతా మంది అదే ఉంటారు, ఉంటారు బ్రో. చాలా మంది ఉంటారు. అంటే సమ్మర్ క్యాంప్ అని చెప్పి చేశాడు బ్రో, ఈ గ్రూప్ స్క్రీన్షాట్ పెడతాను. దాని అమ్మ సమ్మర్ క్యాంప్ గానీ మొగ్గ ఏం చేశాడు, ఐపీఎల్ వర్క్షాప్ సాయి సార్ మ్యారేజ్ కదా. అంటే ద థింగ్ ఈజ్ లైక్ ఇంట్రెస్ట్ టార్గెటింగ్ మీకు చెప్పాడా? ఇంట్రెస్ట్ టార్గెటింగ్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పాడా? లేదు బ్రో, నేను యూట్యూబ్ చూసి కొంచెం నేర్చుకోండి ఓకే. చెప్తున్నా బ్రో. సో ఎందుకు బ్రో 18,000 కట్టింది ఎందుకు బ్రో? నాకు అర్థం కావట్లేదు. నేను 18,000 కట్టేసి అక్కడ కోర్స్ చేసి ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేశాను. నేను అదే అనుకుంటున్నాను, నా ఏంటి ఇంత చెప్తున్నాడు ఫేస్బుక్ యాడ్స్ గురించి, ఇవన్నీ అక్కడ చెప్పాడు రా బాబా అనుకుంటున్నాను నేను. 18,000 కట్టి నేర్చుకున్న విషయం ఒకటే ఏంటంటే థింగ్ ఈజ్ లైక్ దట్ అంతే. ఒక థింగ్ తప్ప ఇంకేం రాదు ఆడి దగ్గర. అందుకే నేను ఇప్పుడు యూట్యూబ్ లోనే ఆ 18K అక్కడ కట్టే కింద ఇక్కడ కట్టిన యూట్యూబ్ లో కోర్స్ టోటల్ గా నేను అదే చెప్తున్నాను బ్రో. నేను నా కోర్సును కూడా యూట్యూబ్లో నేను నా వీడియో చూస్తే నేను చెప్పే ఉంటాను, నా కోర్స్ తీసుకుంటే మీరు సక్సెస్ఫుల్ అయిపోతారని నేను చెప్పను అని చెప్పాను ఒకసారి. నేను ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. కోర్స్ ఎందుకంటే నేను అన్నీ కలెక్ట్ చేసి ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి దాంతోపాటు నా ఎక్స్పీరియన్స్తో నా ఓన్ స్ట్రాటజీస్ చెప్పి తెలుగులో నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికి మాత్రం నేను కోర్స్ స్టార్ట్ చేస్తాను. అంతకుమించి కొత్త విషయాలు పెద్ద పెద్ద మీరు జాయిన్ అవగానే మీ అకౌంట్లో మిలియన్స్ వచ్చేస్తాయి అన్నట్టయితే కాదు.
అందరూ కష్టపడాలి, అందరూ ఇన్వెస్ట్మెంట్ ఉండాలి అందరికీ. ఫస్ట్ థింగ్. ఇప్పుడు నేను నా కోర్సులో ఉండే ఇన్ఫర్మేషన్ అంతా యూట్యూబ్ లోనే నేర్చుకోవచ్చు బ్రో ఈజీగా. బట్ ఈ చిన్న చిన్న డౌట్స్ అనేవి వస్తాయి చూడ, ఎగ్జాక్ట్లీ మెంటర్షిప్ కావాలి అనేది కోరుకుంటాం అంతే బ్రో. యా బ్రో, ఇప్పుడు నేను స్టార్ట్ చేసినప్పుడు నేనే ఇలాగే స్టార్ట్ చేశాను యూట్యూబ్ నుంచే. ఇప్పుడు నేను నార్మల్గా అయితే కోర్స్ అమ్మినోడు ఎవడైనా ఏం చెప్తారంటే, నేను ఒకరి దగ్గర కోర్స్ కొనుక్కున్నాను, ఆ కోర్స్ వల్ల నాకు జ్ఞానోదయం అయిపోయింది, నేను కోర్స్ నుంచే ఇంకా అదయ్యాను, మీరు కోర్స్ కొనుక్కున్నా అని చెప్తాడు. బట్ క్లియర్లీ మీరు అంతా ఫ్రీగా నేర్చుకోవచ్చు బ్రో. మీరు ఎక్కడైతే డబ్బులు స్పెండ్ చేయాలంటే ఓన్లీ ఈ కమ్యూనిటీ కోసం లేదా మెంబర్షిప్ కోసం లేదా మెంటర్షిప్ కోసం పే చేయాలి. టైం వేస్ట్ చేయకూడదు. అంటే పర్లేదు బ్రో, నా దగ్గర ఇంకా టైం ఉందంటే మీకు మీ ఓన్గానే తెలిసిపోద్ది. ట్రయల్ అండ్ ఎర్రర్ కాకపోతే ఇంకో 3-6 నెలలు పడుతుంది ఓన్గా మీరు చేయాలంటే. అంతకుమించి పెద్ద బ్రహ్మ విద్య ఏం కాదు బ్రో. ఇంటర్నెట్ వచ్చిన తర్వాత అన్నీ దొరికేస్తున్నాయి. బట్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుందని తెలుసుకోండి, కష్టపడాలని తెలుసుకోండి, వాళ్ళే జాయిన్ అవ్వండి. మీరు చూడకపోతే ఒకసారి నేను చూపిస్తాను ఆగండి. ఇప్పుడు ఇది కనిపిస్తుంది కదా, ఇది డ్రాప్ షిప్పింగ్ కోసం ఫస్ట్ లెసన్. ఓకే, దీంట్లో ఇన్ని మాడ్యూల్స్ ఉంటాయి. కస్టమర్ సర్వీస్, పేమెంట్ గేట్వే ఇంటిగ్రేషన్. స్క్రీన్ కనిపిస్తుంది కదా ఎవ్రీబడి? సో ఓకే, సో ఇప్పుడు మనం మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్కి పర్సనల్ ఇండివిజువల్ అకౌంట్, బిజినెస్ అకౌంట్ అంటే బిజినెస్. నెక్స్ట్ ఇది మన పేపాల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, మన సైట్కి ఎలా ఇంటిగ్రేట్ చేయాలి. మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం ఇప్పుడు నేర్చుకోబోతుంది మీరు ఇంటర్నేషనల్ డ్రాప్ షిప్పింగ్, ఇండియన్ డ్రాప్ షిప్పింగ్ కాదు. ఇది షాపిఫై డ్రాప్ షిప్పింగ్ కోసం ఈ లెసన్స్ ఇవి. తర్వాత ఫేస్బుక్ యాడ్స్ ఇవన్నీ. సో ఫేస్బుక్ యాడ్స్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి, అంటే టిక్ టాక్ ఏదన్నా బెటర్ గా వర్క్ అయ్యే ఛాన్స్ ఉంటుందేమో అనేది ఒక చిన్న ఆలోచన. ఎందుకంటే ఫేస్బుక్ యాడ్స్ అయితే గనక ప్రెసెంట్ అదే బ్రో. ఇప్పుడు చాలా ఉంటుంది. 2018-2017 టైంలో నాకు ఫేస్బుక్ యాడ్స్ ఎలా అయ్యిందో ప్రెసెంట్ టైంలో టిక్ టాక్ యాడ్స్ అలా ఉంది. ఎందుకంటే సిపిపిలు తక్కువ అవుతున్నాయి ఇప్పుడు. అంటే నువ్వు ఒక $5 స్పెండ్ చేస్తేనే సేల్ వచ్చే ఛాన్స్లు ఎక్కువ ఉన్నాయి. నీ యాడ్ ఇంకా నీ వెబ్సైట్ బాగుంటాయి. ఈ రెండు బాగోపోతే ఏది అవ్వదు అనుకో, ఎక్కడ చేసినా అవ్వదు. బట్ నీ వెబ్సైట్ అండ్ నీ యాడ్ బాగుంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్ అయినా సేల్స్ వచ్చే ఛాన్స్లు టిక్టాక్లో ఎక్కువ ఉన్నాయి. ఆర్గానిక్ ట్రాఫిక్ ఎలా ఉంటుంది? ఆర్గానిక్ చాలా బాగుంటుంది. ఇండియా నుంచి కాదు, నువ్వు యూఎస్లో ఉండాలి, నీకు యూఎస్ సిమ్ కార్డు ఉండాలి, అప్పుడు అవుతుంది. యూఎస్లో విపిఎన్ కనెక్ట్ అయితే అవ్వదంటారు. ట్రై చేస్తాను బ్రో, నేను అన్నీ చేస్తాను. ఎందుకంటే ఫ్రీగా ఎవడికొద్దు చెప్పు, నేను ట్రై చేస్తాను. బ్రో మై టైమ్ ఈజ్ అప్. ఆల్రెడీ 2 hours అయిపోయింది. మనం 1 hour మీట్ అనుకున్నాం. ఎనీ హౌ నేను ఇప్పుడు వేరే బాయ్ బ్రోస్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. సో చూసారు కదా, ఇదంతా ఒక పక్కన పెడితే ఇప్పుడు నేను ఓకే బాయ్కి ఒక 3 questions అడుగుదాం అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీరు నిజంగా ఒక ప్రాపర్ డ్రాప్ షిప్పర్ అయితే, నాకు జస్ట్ డ్రాప్ షిప్పర్ అనే కాదు, అట్లీస్ట్ ఇఫ్ యూ రియలీ కేర్ అబౌట్ యువర్ సబ్స్క్రైబర్స్, ఈ 3 questions నాకు ఆన్సర్ ఇవ్వండి. ఫస్ట్ క్వశ్చన్, నీ స్టూడెంట్స్ ఒకరితో ఒకరు ఎందుకు మాట్లాడుకోవడానికి నువ్వు ఛాన్స్ ఇవ్వలేదు? దే కెన్ టాక్ టు ఈచ్ అదర్, రైట్? ఇన్ కేస్ డౌట్స్ ఉంటే యాక్చువల్లీ ఇదే బెస్ట్ మెథడ్. నీ స్టూడెంట్స్ అందరినీ ఒక దగ్గర పెట్టామంటే డౌట్స్ వస్తే వాళ్ళు మాట్లాడుకుంటారు. దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఇప్పుడు మా ఎస్కేప్ అకాడమీలో కూడా ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో దే ఆల్ హ్యావ్ యాక్సెస్ టు టాక్ టు ఈచ్ అదర్. మా గ్రూప్లో వాళ్ళకి ఏ డౌట్స్ వచ్చినా మిగతా స్టూడెంట్స్ క్లారిఫై చేస్తారు, వీళ్ళకి ఏం డౌట్స్ వచ్చినా మిగతా స్టూడెంట్స్ క్లారిఫై చేస్తారు. ఇన్ కేస్ ఎవరికి తెలియకపోతే నేను క్లారిఫై చేస్తాను. అందరికీ కమ్యూనికేషన్ అనేది ఉంది. నువ్వు ఆ ఆప్షన్ ఎందుకు ఇవ్వలేదు? సెకండ్ పాయింట్, ఇన్వెస్ట్మెంట్ లేకుండా డ్రాప్ షిప్పింగ్ చేసుకోవచ్చు అని ఎందుకు చెప్పు? ఈజ్ ఇట్ పాసిబుల్ ఇన్ ఇండియా? నువ్వు చేసావా? అండ్ మీరు చెప్తుంది ఇండియన్ డ్రాప్ షిప్పింగ్ లేదంటే ఇంటర్నేషనల్ డ్రాప్ షిప్పింగ్ కూడా నాకు తెలియట్లేదు. పోనీ ఇండియన్ డ్రాప్ షిప్పింగ్ బ్రో, ఇన్వెస్ట్మెంట్ లేకుండా మేము చేసుకుంటాం, ఇన్ఫ్లుయెన్సర్స్తో మాట్లాడుకుంటాం, డీల్ పెట్టుకుంటాం, ఇన్వెస్ట్మెంట్ లేకుండా మేము మాట్లాడుకొని వాళ్ళు సేల్ వచ్చిన దాంట్లో వాళ్ళకి పర్సెంటేజ్ ఇచ్చేస్తాం నువ్వు చెప్పావు అనుకో. మీ క్లాసెస్లో డాలర్స్ కోసం ఎందుకు మాట్లాడుతున్నారు? ఇండియన్ డ్రాప్ షిప్పింగ్ చెప్పట్లేదు, అటు పక్క ఇంటర్నేషనల్ డ్రాప్ షిప్పింగ్ చెప్పట్లేదు, అసలు ఇటు పక్క యాడ్స్ చెప్పట్లేదు, అసలు ఏం చెప్పట్లేదు. క్లాసులు 18,000 ఎందుకు కట్టారా అనిపిస్తుంది నాకే. అండ్ థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే, అసలు క్లాసెస్లో వాళ్ళకి ఏం నేర్పించట్లేదు ఎందుకు? అసలు నువ్వు ఏదో ఒకటి నేర్పించినా ఓకే, మీరు కట్టిన 18,000కి నేను మీకు ఇది ప్రొవైడ్ చేశాను అని మీరు చెప్పొచ్చు. బట్ వాట్ ఆర్ యూ ప్రొవైడింగ్? అసలు నువ్వు ఏం నేర్పిస్తున్నావు? ఆల్ దీస్ ఆర్ మై క్వశ్చన్స్ బ్రో. నువ్వు దీనికి ఎప్పుడు నీ ఓపిక చూసుకుని నువ్వు నాకు ఆన్సర్ ఇచ్చినా పర్లేదు, కానీ నువ్వు నాకు ఆన్సర్ ఇవ్వకపోతే ఇట్స్ ఆల్ క్లియర్ దట్ యూఆర్ లైయింగ్ టు యువర్ సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్, పీపుల్ హూ ఎవర్ యూ వాంట్ టు సే. డోంట్ డూ దీస్ థింగ్స్. ఐ నో బ్రో, ఒక కోర్స్ క్రియేట్ చేసుకుంటే దానివల్ల ఎలా డబ్బులు వస్తాయి ఏంటి ఇదంతా నాకు తెలుసు. మనకు తెలిసిన స్కిల్ని ఒకటి నేర్పించి దాని నుంచి డబ్బులు సంపాదించడంలో తప్పులేదు. కానీ ఆ డబ్బులు సంపాదిద్దాం అనే గోల్తో నువ్వు ప్రైమరీ గోల్ని మర్చిపోతున్నావు. ఆ ప్రైమరీ గోల్ అంటే ఏంటి? నీకు వచ్చింది ఇంకోటి నేర్పించి డబ్బులు సంపాదించడం. అసలు నేర్పించకుండానే డబ్బులు సంపాదించుకుందాం అనుకుంటున్నావు చూడు, అది రాంగ్. సో నీకు వస్తే నేర్పించి మేక్ మనీ విత్ ఇట్. ఇట్స్ 100% ఓకే టు టీచ్ సంథింగ్
అండ్ మేక్ మనీ విత్ ఇట్. బట్ నీకు రానిది నీకు వచ్చని చెప్పి దాని మీద నువ్వు డబ్బులు సంపాదించడం రాంగ్. ఎందుకంటే నువ్వు వాళ్ళకి ఏం చెప్పు 7 రోజుల్లో లక్షల్లో సంపాదించుకుంటావు. ఇదంతా అసలు ఫాల్స్ అడ్వర్టైజింగ్ లోకి వస్తుంది. నువ్వు చెప్తుంది అంతా ఏంటి, నువ్వు స్మార్ట్ ఫోన్ 60 రూపాయలు ఉంటే బిజినెస్ చేసి నువ్వు లక్షలు సంపాదించవచ్చు అని చెప్పేస్తున్నావు. ఎవడో ఒకడు తిక్కలోడు ఎవడో పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు అనుకో, నాకు నేను చెప్పి వీళ్ళు కోర్స్ కనిపించారండి, ఇక్కడ వెళ్తే నాకేం లేదు దొరకట్లేదు, సో ఇదంతా ఫాల్స్ అడ్వర్టైజింగ్ కింద వస్తుంది కదా, టేక్ యాక్షన్ ఆన్ దిస్ గా అంటే అప్పుడు ఏం చెప్పుకుంటాం? గైడ్ లైన్స్ అన్ని క్లియర్ గా చెప్పండి. నువ్వు ఏం ప్రొవైడ్ చేస్తున్నావు, డబ్బులు కట్టి వచ్చిన వాడు ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు రిటర్న్స్, అండ్ దానికి ఎంత ఇన్వెస్ట్మెంట్ అవసరం అవుతుంది. 60 రూపాయలు స్మార్ట్ ఫోన్ అన్నావు, డొమైన్కి అక్కడ పోనీ ఒక 800 ఎంత అవుతుంది కదా. సో అక్కడ నువ్వు 60 రూపాయలు స్మార్ట్ ఫోన్ అని చెప్పింది రాంగ్ అయిపోద్ది కదా. యాక్షన్ తీసుకోవాలంటే కస్టమర్ అక్కడ కూడా యాక్షన్ తీసుకోవచ్చు. దాని తర్వాత స్మార్ట్ ఫోన్లో చేసుకోవచ్చు అన్న, స్మార్ట్ ఫోన్లో చేసుకోవచ్చు, టెక్నికలీ పాసిబుల్. నువ్వు చెప్పినట్టు టెక్నికలీ యువర్ రైట్, బట్ ఎంతవరకు అది పాసిబుల్ అవుతుంది? ఫోన్లోనే సైట్ డిజైన్ చేసుకోవడం, ఫోన్లోనే డొమైన్ యాడ్ చేసుకోవడం, అన్ని ఫోన్లో చేయడం ఎంత పాసిబుల్ అయినా ఇట్స్ నాట్ ఫీజిబుల్. ఓకే, నువ్వు అనుకుంటే సెల్ ఫోన్తో కూడా క్రికెట్ ఆడొచ్చు అని నువ్వు చెప్పొచ్చు, అంటే బాల్ వస్తుంది బ్యాట్లా యూజ్ చేసి ఫోన్తో కొట్టివచ్చు అని చెప్పి, బట్ ఎంతవరకు ఫీజిబుల్ అది? సేమ్ కంపారిజన్ ఇప్పుడు నువ్వు చెప్పిన ఫోన్లో కూడా డ్రాప్ షిప్పింగ్ చేసుకోవచ్చు అని. మీ దగ్గర ఓన్లీ ఫోన్ మాత్రమే ఉంటే డోంట్ ట్రై టు డూ డ్రాప్ షిప్పింగ్. ఫస్ట్ మినిమం ఇన్వెస్ట్మెంట్ ఉంచుకోండి, ఒక 50,000 నుంచి 60,000 ఓన్లీ యాడ్స్ ఖర్చు అవుతాయన్న విషయం మాత్రం మర్చిపోవద్దు. డ్రాప్ షిప్పింగ్లో ఇన్వెస్ట్మెంట్ అవసరం, ఎస్పెషల్లీ మీరు ఇండియా నుంచి. మీరు యూఎస్లో ఉండుంటే అది డిఫరెంట్ స్టోరీ. మీరు ఇండియా నుంచి ఇంటర్నేషనల్ డ్రాప్ షిప్పింగ్ చేద్దాం అనుకుంటే మీకు ఇన్వెస్ట్మెంట్ అవసరం. ఈవెన్ ఇండియన్ డ్రాప్ షిప్పింగ్ అయినా ఒక 30,000 అయినా పట్టుకోవాలి. ఓకే, అది మెయిన్ థింగ్, ఇది మాత్రం మర్చిపోద్దు. అండ్ వీడియోకి ముందు నేను ప్రామిస్ చేసినట్టు ఐఎమ్ గివింగ్ ఎ స్పెషల్ డిస్కౌంట్ ఫర్ ఆల్ ద విక్టమ్స్. అంటే మీరు ఒక వ్యక్తికి డబ్బులు కట్టి మోసపోయారు చూసారా, సో మీ అందరికీ నేను ఒక స్పెషల్ డిస్కౌంట్ ఏంటి అంటే, జస్ట్ యూజ్ ద కోడ్ ఓకే బాయ్ టు గెట్ ఎస్కేప్ ఈ-కామర్స్ మాస్టరీ అట్ జస్ట్ 5,000 రూపీస్. అంతే, 5,000 కట్టి ఇదంతా నేర్చుకోండి. బట్ మీకు ఇన్వెస్ట్మెంట్ అయితే అవసరం, ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఇన్వెస్ట్మెంట్ ఉంటేనే కోర్స్ కొనుక్కోండి. అండ్ డ్రాప్ షిప్పింగ్ ఈజీ కాదు, డ్రాప్ షిప్పింగ్ కష్టం. మీరు చాలా ట్రైస్ చేసిన తర్వాత మీరు అందులో సక్సెస్ఫుల్ అవుతారు. జస్ట్ లైక్ ఎనీ అదర్ బిజినెస్. ఏ బిజినెస్లో అయినా నువ్వు స్టార్ట్ చేయగానే నువ్వు లక్షాధికారి అయిపోవు, కోటీశ్వరుడు అయిపోవు. దేనికైనా నీకు కష్టపడాలి. సో ఇన్ ద సేమ్ వే డ్రాప్ షిప్పింగ్లో కూడా నీకు కష్టాలు ఎదురవుతాయి. ఇదంతా చేసుకోవాలి. రోడ్ అంతా నేను నీకు కేసు ఇచ్చేస్తే నువ్వు అందులో నడుచుకొని వెళ్ళిపోవడం కాదు. కోర్స్ కొనుక్కుంటుంది ఎందుకంటే నువ్వు స్కిల్ నేర్చుకొని నువ్వు ఇంప్లిమెంట్ చేసుకోవడానికి మాత్రమే. ఓకే, సో I hope you understand what I'm trying to say here. And in case ఫ్యూచర్లో నీకు ఇలాంటి వాళ్ళు ఎవరైనా తగిలి ఇన్వెస్ట్మెంట్ లేకుండా నువ్వు డ్రాప్ షిప్పింగ్ చేసుకోవచ్చు అని చెప్తే just tell them to that's it. You can't do drop shipping in India without investment. అండ్ కష్టం అయితే పడాలి, ఈజీగా కాదు, స్మార్ట్ ఫోన్లో చేయడానికి అవ్వదు. మీకు మినిమం నాలెడ్జ్ కూడా యాడ్స్ మీద వీటి మీద లేకపోతే అసలు మీరు జాయిన్ కూడా వేస్తే జాయిన్ అవ్వద్దు. ఫస్ట్ మీరు అంతా రీసెర్చ్ చేసి ప్రాపర్గా మీకు అంతా తెలిసిన తర్వాత ఇందులోనైనా జాయిన్ అవ్వండి. అండ్ కోర్స్ మీరు ఎందుకు కొనుక్కోవాలి అంటే, కోర్స్ కొనుక్కుంటేనే మీరు డ్రాప్ షిప్పింగ్ చేయొచ్చు అని కూడా కాదు. మీరు ఇదంతా యూట్యూబ్లో ఉంటుంది, ఫ్రీగా కూడా మీరు నేర్చుకోవచ్చు. ఫస్ట్ అది ఆ ప్రాసెస్ ట్రై చేయండి. అక్కడ మీకు హార్డ్ అనిపిస్తే then try to buy a course. That's it. You have to work hard, you have to have investment, you have to have discipline, minimum knowledge undali. And 5th point ఏంటి అంటే, మరీ అమాయకులుగా ఉండకూడదు. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోస్ నేను ఫ్యూచర్లో చేయబోతున్నాను. అండ్ కామెంట్ వాట్ యూ థింక్ అబౌట్ దిస్ పర్సన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఓకే, బాయ్.